అమెరికాను వణికిస్తున్న తుఫాన్లు వేర్వేరు ప్రమాదాల్లో 33 మంది మృతి. అమెరికాను పెను తుఫాను టోర్నడోలు వణికిస్తున్నాయి. బలమైన ఈదురుగాలులు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఇప్పటివరకు 33 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. బలమైన గాలుల కారణంగా ఇళ్ల పైకప్పులు కూలిపోవడంతో పాటు పెద్ద ట్రక్కులు సైతం బోల్తా పడ్డాయి. దుమ్ము ధూళితో కూడిన గాలులు కారణంగా 50 పైగా వాహనాలు ఢీకొన్నాయి. కాన్సాస్లో జరిగిన ప్రమాదంలో 8 మంది మృత్యువాత పడినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. మిస్సూరీలోని బేకరస్ ఫీల్డ్ ప్రాంతంలో 12 మంది, మిసిసిపిలో 6 మృతి చెందగా 3 ఆచూకీ గల్లంతైంది. టెక్సాస్లో వాహన ప్రమాదాల్లో 4 మరణించారు. అదేవిధంగా ఆర్కనాస్ రాష్ట్రంలో మరో 3 చనిపోగా 29 మంది గాయపడ్డారు. గవర్నర్ సారా హుకాబీ శాండర్స్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అధ్యక్షుడు ట్రంప్తో తాను మాట్లాడానని, ప్రజల రక్షణకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిపారు. పెద్ద ఎత్తున గాలులు వీయడంతో చెట్లు కూలి విద్యుత్ లైన్లు, భవనాలు దెబ్బతిన్నాయి. సెంట్రల్ యుఎస్లో దాదాపు 2 లక్షల ఇళ్లతో సహా వాణిజ్య సముదాయాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్టు తెలుస్తోంది. ఈ టోర్నడోలో మరిన్ని వచ్చే అవకాశం ఉందని, అందులో కొన్ని ప్రమాదకర స్థాయిలో ఉండొచ్చని జాతీయ వాతావరణ సేవల విభాగం హెచ్చరికలు జారీ చేసింది. టెక్సాస్, కాన్సాస్, దక్షిణ అమెరికా రాష్ట్రాల్లో దీని ముప్పు ఎక్కువగా ఉంటుందని తెలిపారు. మార్చిలో ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు అసాధారణమేమీ కాదని, అయితే ఈసారి విస్తృతి తీవ్రత అధికంగా ఉందని జాతీయ వాతావరణ సేవల విభాగం నిపుణుడు బిల్ బండింగ్ తెలిపారు.